రోజు సాయిచంద్ మేడం గారు ఒకసారితో మాట్లాడదు ఎట్లా చూస్తారు ఇక్కడ కేసీఆర్ గారు బర్త్డే కదా మేడం ఏం చెప్తారు? ఒకటి అండి, చరిత్రలో ఎప్పుడైనా ఒక పేజీని చదవడం వేరు, ఒక పుస్తకాన్ని చదవడం వేరు, ఒక లైబ్రరీని చదవడం వేరు. లైబ్రరీలో కొత్త కొత్త పుస్తకాలు ఎట్లా వస్తాయో కేసీఆర్ గారి విజన్ కూడా అటువంటిది. కాబట్టి కేసీఆర్ గారి ఒక్క ఆలోచన మలిదశ ఉద్యమం అన్న సంగతి తెలంగాణ యావత్ సమాజానికి ఎప్పటికీ గుర్తుండే చరిత్ర. ఈరోజు ఒకటే ఒక చిన్న అంశము, కేసీఆర్ గారు 10 ఏళ్ళ అభివృద్ధి చూసిన తర్వాత చిన్న మార్పు అనే ఒక పేరుతోటి జరిగిన ఒక పొరపాటును ఈరోజు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, కావాలి, మీరే తెలంగాణకు బాపు అంటున్నారు. కాబట్టి ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణలో అధికారంలో లేకుండా ఉంటే ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అని ప్రజలు కేసీఆర్ గారు కావాలని నినదించే పుట్టినరోజు ఇది. కాబట్టి ప్రత్యేకంగా కేసీఆర్ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1,000తో తీసేస్తాం కేసీఆర్ అనే మొక్కని మొలవనీను అని చెప్పి చాలా రకాలుగా చెప్పారు. కానీ వాళ్ళు చూస్తే తెలంగాణ భవన్లో చాలా ఎత్తున అభిమానులు రావడం, ప్రజలు రావడం ఇది చాలా ఒకటండి. కేసీఆర్ గారు మొక్క అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కేసీఆర్ గారు మహావృక్షం కాదు, ఒక అడవి. కాబట్టి అడవిని ఎవరూ తొలగించలేరు. కేసీఆర్ గారు మొక్కల్ని 100,000 మొక్కల్ని తెలంగాణ సమాజంలో నాటి ఉంచిరు. అంటే అంతమంది నాయకులను తయారు చేసి ఉంచిరు. కాబట్టి భ్రమలు ఎన్నో జరుగుతుంటాయి, భ్రమలు ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ భ్రమలకు సమాధానం అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా కనపడుతుంది. అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు పదే పదే. ఏం చెప్తారు మేడం పుట్టినరోజు సందర్భంగా? కేసీఆర్ అభివృద్ధి చేయలేదు, 10 సంవత్సరాల్లో విధ్వంసం చేశారంటూ చాలా విమర్శ ఉంది. సో ఏం చెప్తారు మేడం అభివృద్ధి గురించి చెప్పాలంటే? కేసీఆర్ ఒకటండి, కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని ఒక రైతుని చెప్పమనండి. కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన ఒక బిడ్డని కన్నా తల్లిని చెప్పమనండి. కేసీఆర్ గారు సన్నబియ్య అన్నం పెట్టలేదని చెప్పి ఒక విద్యార్థిని చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదని చెప్పేసి తెలంగాణలో ఏ బిడ్డనైనా సరే చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారి అభివృద్ధి అనేది ఇప్పటికీ కనబడుతుంది కదా. ఈరోజు పంజాబ్ని దాటి మరి వరిధాన్యాన్ని పండిస్తున్నామంటే అది ఎవరి అభివృద్ధి అండి? కేసీఆర్ గారి అభివృద్ధి కాదా? కాబట్టి ఈరోజు గురుకులాల్లో అన్ని అవస్థలు పడుతున్నారు అని అంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన బడి పిల్లల పాటలు వినండి అని చెప్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారి అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే అది హాస్యాస్పదం, అపోజిషన్ వాళ్ళు మాట్లాడితే అది హాస్యాస్పదం. సభ కూడా ఒకటి పెట్టబోతున్నట్టు తెలుసా ఉంది కేసీఆర్ ప్రజల పక్షాన, రైతుల కోసం. సో ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ బయటకు వస్తే? కేసీఆర్ గారు నినదిస్తే ఎట్లుంటుందో చూసిర్రు, కేసీఆర్ గారు ప్రగతి చేస్తే ఎట్లుంటుందో చూసిర్రు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజా సమస్యల మీద గర్జిస్తే ఎట్లుంటుందో చూస్తారు. ఖచ్చితంగా బయటకు వస్తారు. అది భవిష్యత్తులో కనిపిస్తుంది కదండి. ఊహాత్మకమైనది ఎందుకు, కళ్ళకు గడ్డినట్టు కనబడుతుంది. అది చూద్దాం.